హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇంకా ఈరోజు అయితే ఉదయాన్నే పూజ చేసుకున్నాను. ఆ తర్వాత రొట్టె పెసరపప్పు చేస్తూ ఉన్నానండి. అన్నట్లు మీ ఇంట్లో టిఫిన్ ఏం చేశారు? అలాగే మధ్యాహ్నానికి లంచ్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారు? నైట్కి డిన్నర్ ఎలా ప్లాన్ చేశారు అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా ఇంట్లో ఎక్కువ శాతం నెలలో 15 రోజులైతే జొన్న రొట్టెనే చేసుకుంటాము. వాటిలోకి కాంబినేషన్గా ఇలా వంటకాలు చేసుకుంటామండి. ఇంకా ఈ రోజు అయితే రొట్టె పెసరపప్పు, అందులో మనము మొన్ననే మామిడికాయ పచ్చడి కూడా కొత్తది పెట్టాము కదా. సో మధ్యాహ్నానికి పెసరపప్పు మామిడికాయ కారం తింటారనే ఉద్దేశంతో కాస్త ఎక్కువగానే చేశానండి పెసరపప్పు. మెయిన్గా ఎండాకాలం వచ్చింది అంటే మనకు ఈ వంటకాలే గుర్తుకొస్తాయండి, అవునా? ఒక పెసరపప్పు అయితేనేమి, ఒక రాగి ముద్ద అయితేనేమి, రాగి జావ, ఇలాంటివన్నీ చాలా బాగుంటాయండి. మనకు నీళ్లు దప్పిక కావు, మంచిగా తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా ఇప్పుడైతే రొట్టె పెసరపప్పు చేసేసి అన్ని టేబుల్ మీద పెట్టేశాను. అలాగే అత్తయ్య వాళ్ళు తింటారనే ఉద్దేశంతో ఒక ప్లేటు, ఒక 2 గ్లాసులు కూడా అక్కడ పెట్టేశానండి. చూడండి పెసరపప్పు ఎంత బాగుంది కదా. సో చాలా సార్లు చూపించాను కాబట్టి ఈ వీడియోలో షేర్ చేయలేదండి. మేమైతే ఎక్కువ శాతం పొట్టు పెసరపప్పుతోనే ఇలాగా పెసరపప్పు చేసుకుంటాం అన్నమాట. ఇంకా రొట్టెలు చూడండి ఎన్ని చేశానో. అందులో ఈరోజు ఏంటంటే గాన మెయిన్గా మా అన్నయ్య వాళ్ళ కొడుకు, మా మేనల్లుడు ఇద్దరు వచ్చారండి. మా అన్నయ్యకి పెసరపప్పు అంటే చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి ఇంకా కొంచెం కాస్త ఎక్కువగానే చేసేసాను. వాటిలోకి కాంబినేషన్గా రొట్టెలు చేశానండి. చూడండి జొన్న రొట్టెలు ఎంత స్మూత్గా ఉన్నాయి కదా. ఇంకా నేను జొన్న రొట్టె చేసిన తర్వాత కంపల్సరిగా పైన ప్లేట్ అయితే ఇలాగా మూచి పెడతానండి. ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకొని మళ్ళీ యథాప్రకారంగా మూత మూసి పెడతారనమాట. ఇంకా ఇక్కడ చూడండి మా అన్నయ్యకి అలాగే మా మేనల్లుడికి ఇద్దరికి రొట్టె పెసరపప్పు పెట్టాను. కానీ వాడు నన్ను తీయొద్దు అని అంటూ ఉన్నాడు. అయితే మా మేనల్లుడు ఏమంటున్నాడంటే, అత్తయ్య ఇంకా రొట్టె గట్టిగా ఉంటే పెసరపప్పులో కలుపుకొని తింటే ఇంకా బాగుంటాయి అని అంటూ ఉన్నాడు. ఇక్కడ మా అన్నయ్య ఏమంటున్నాడు, ఒరే రొట్టె ఎంత పొంగి ఉంది, చాలా బాగున్నాయి రొట్టెలు, ఇవి తినురా, ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి అని చెప్తూ ఉన్నాడు. అయితే నేనేమంటున్నానంటే, ఏమన్నా కటింగారా, ఇట్లా చేయించుకున్నావు, అసలు ఏం బాలేదు, ఏం ఫ్యాషను, అందరూ ఇలాగనే కొట్టించుకుంటున్నారు జుట్టు అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉన్నామండి. అయితే మా అన్నయ్య ఏమంటున్నాడు, అసలు వీడు వినట్లేదు, నువ్వన్నా చెప్పు మంచిగా కటింగ్ పెట్టుకోమని అంటూ ఉన్నారండి. ఎవరైనా కూడా అంతేలేండి, మనం చెప్పినప్పుడు మన పిల్లలు వినకపోతే వేరే వాళ్ళతో చెప్పిస్తూ ఉంటాం కదా. సో మీ ఇంట్లో కూడా ఇలాగనే చేస్తారా అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు నేను అత్తయ్యని టిఫిన్ చేద్దురా అత్తయ్య అని పిలుస్తూ ఉన్నాను. మా అత్తయ్య నిజంగా దేవతేనండి. ఎందుకంటే మా చుట్టాలు వచ్చినా, వాళ్ళ చుట్టాలు వచ్చినా అందరినీ ఒకే రకంగా చూస్తుందండి. ఇప్పుడు నేను మా అన్నయ్యకి రొట్టె పెట్టాను కదా, ఇంకొంచెం తీసుకో మధు అని చెప్తూ ఉంది. అంటే ఆమె ఎంత బాగా చూసుకుంటుందంటే అంత బాగా చూసుకుంటుందండి. ఇంకా అత్తయ్య కూడా రొట్టె పెసరపప్పు పెట్టుకున్నారు. అత్తయ్య అయితే ఇక్కడ కూర్చోదండి, బయట కూర్చొని నిదానంగా చుట్టూరు చూసుకుంటూ తినుకుంటూ కూర్చుంటారనమాట. అందులో నేను నైట్ పూరి చేశానండి. అందులో నుంచి ఒక పూరి కూడా తీసుకొని పెట్టుకున్నారనమాట. పూరీలు అంటే చాలా ఇష్టం అండి అత్తయ్యకి. ఇంకా ఇప్పుడు తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో మీ ఫ్యామిలీలో కూడా ఇలాగనే ఉంటారా? ఇంకా ఆ తర్వాత మా అన్నయ్య అలాగే మా మేనల్లుడు అందరు కలిసి టిఫిన్ చేశారు కదా. సరే ఇక్కడ కూర్చోండి, కాఫీ వేసుకొని వస్తానని చెప్పి నేను కాఫీకి పెట్టొచ్చి ఇక్కడ కూర్చున్నానండి. అయితే నేను అంటున్నాను, ఈరోజు నారా లోకేష్ బాబు గారు బనియాన్పల్లికి వస్తున్నారు కదా అని అడుగుతూ ఉండంగానే వీడు ప్లాన్ చేశాడండి మా మేనల్లుడు. అతే ఈరోజు పోదాంపా, ఖచ్చితంగా పోదాంపా అని చెప్పి బలవంతం పెట్టాడనమాట. కానీ నాకు కొన్ని డౌట్స్ అండి, వాళ్ళ బస్సులు ఎలా ఉంటాయి ఏంటి అని అడుగుతా ఉంటే మా మేనల్లుడు చూపిస్తూ ఉన్నాడనమాట యూట్యూబ్లో, వీళ్ళ బస్సులు ఇలా ఉంటాయి, పగడ్బందీగా ఉంటాయి అని అంటూ ఉన్నారు. ఇంకా వీడి పట్టుదల ఏంటంటే ఈరోజు బనియాన్పల్లికి వెళ్ళాలనండి. అయితే నేను మధ్యాహ్నానికి ఇంకా 2 పూటలకి సరిపడే పెసరపప్పు చేశాను కాబట్టి నేను కూడా, అంటే వాడికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి నేను కూడా పోవాలనుకుంటున్నాను. అయితే మొన్న మా అక్క వస్తూ జున్ను పాలు తెచ్చిందండి. ఇంకా నేను జున్ను పాలతో జున్ను చేసేస్తే పిల్లలకి సాయంత్రంగా స్నాక్స్ లెక్క, అంటే కొంచెం ఆకలి అవుతుంది కదండి, కాబట్టి తింటారనే ఉద్దేశంతో నేను స్వచ్ఛమైనటువంటి జున్ను పాలతో జున్ను చేస్తూ ఉన్నానండి. అయితే వీటికి పర్ఫెక్ట్ కొలతలండి, మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే 3 గ్లాసుల జున్ను పాలు తీసుకుంటూ ఉన్నానండి. ఇవి మొదటి రోజు పాలని చెప్పారనమాట.
ఇంకా ఆ తర్వాత ఒక గ్లాస్ ఎక్స్ట్రా మామూలు పాలండి. అవి కూడా మనము మీగడ ఉన్న పాలు తీసుకుంటే సరిపోతుందన్నమాట. కాబట్టి నేను విజయ గోల్డ్ పాలు తెచ్చుకున్నానండి. అవి ఒక బౌల్లోకి తీసుకుంటూ ఉన్నాను. మనము ఎప్పుడైనా కూడా జున్ను పాలు తీసుకున్నప్పుడు అంటే మనకి ఎవరో ఒకరు తెచ్చిస్తారు కదా, సో అలాంటప్పుడు ఈ పాలు ఏ రోజువి అనేది పర్ఫెక్ట్గా తెలుసుకోవాలండి. ఒకటో రోజు అయితే మాత్రమే ఇలాగా వేరే పాలు అంటే మనము రోజువారీ వాడుతున్నటువంటి పాలను ఎక్స్ట్రా ఒక గ్లాసును యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు రెండో రోజు మూడో రోజు అయితే వేరే పాలను యాడ్ చేయనవసరం లేదండి. ఓన్లీ జున్ను పాలతోనే జున్ను చేసుకోవచ్చు అనమాట. ఇంకా అప్పట్లో అయితే జున్ను మామూలుగా అంటే ఎవరి ఇళ్ళల్లోనే వాళ్ళు మాత్రం తినాలి, బయటికి పంపించేవాళ్ళు కాదు. మా ఊర్లో అయితే అలాగనేనండి అమ్మ వాళ్ళు. మన ఇంట్లో జున్ను మనమే తినాలి, వేరే వాళ్ళకి పంపించకూడదు అనేది ఒకటి అనమాట వాళ్ళకి సెంటిమెంటు. ఇంకా ఇప్పుడైతే 3 గ్లాసులు జున్ను పాలు అలాగే 1 గ్లాసు మామూలు పాలు పోసేసి ఇలాగ కలిపి పెట్టాను. ఇంకా వీటిలోకి స్వీటు మనము చక్కెరతోనైనా చేసుకోవచ్చు, లేదు అంటే సగం బెల్లము సగం చక్కెరతోనైనా చేసుకోవచ్చు, లేదు అంటే పూర్తిగా బెల్లంతో నేను చేసినట్టుగా మీరు కూడా చేసుకోవచ్చండి. ఇంకా వీటికి పర్ఫెక్ట్ కొలత అంటే గాన 3/4 కప్పు అంటే 75% మనం ఈ విధంగా బెల్లం తురుము వేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. అలాగే ఒక మిక్సీ గిన్నె తీసుకొని వాటిలో ఒక 4 యాలకులు, ఒక 10 మిరియాలు, అలాగే 1 స్పూన్ చక్కెర వేసేసి ఈ విధంగా ఫస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత మనము కొలిచి పక్కన పెట్టుకున్నటువంటి బెల్లం తురుము అందులో వేసేసి ఒక్కసారి అలాగా మిక్సీ పట్టాలండి. చూసారా ఎంత పొడి పొడిగా అయింది కదా. ఇంకా ఇప్పుడు మనం పాలల్లో వేసామనుకో నీట్గా కరిగిపోతుంది అనమాట. చాలా మందికి బెల్లంలో ఏవైనా పుల్లలు ఉండొచ్చు కదా, మీరు వడగట్టలేదు అని డౌట్ రావచ్చండి. బెల్లము నేను దంచినప్పుడు మొత్తం నీట్గా చూశాను. సో చాలా బాగుంది అనమాట. అందులో తరచూ వాడే బెల్లం ఎలా ఉంది అనేది కూడా మన ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుసు కదండి. మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీరు ఫస్టే బెల్లము బాగా కరగబెట్టుకున్న తర్వాత వంపేసుకొని ఆ తర్వాత యాలకల పొడి, మిరియాల పొడి ఇలాగా వేసేసుకొని చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే బాగా కరిగిపోతుంది కదండి. సో మనము పెద్ద పెద్ద వంటలు చేసుకోకుండా ఇలాగా మిక్సీ పట్టుకొని వేసేస్తే ఈజీగా అయిపోతుంది అనమాట. ఇంకా ఈ విధంగా మనము బాగా కరగబెట్టుకోవాలండి. సో ఈ గిన్నె అయితే పక్కకు పెట్టేస్తూ ఉన్నాను. మనం గిన్నె పెట్టాలి అంటే ఆవిటి మీదనే కదా ఎప్పుడైనా జున్ను చేసేది, కాబట్టి నేను ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నానండి. ఇంకా ఇప్పుడు వీటిలో పావు భాగంగా నీళ్లు పోస్తూ ఉన్నాను. అంటే 1/4 ఈ విధంగా నీళ్లు పోసేసానండి. ఇంకా ఇలా పోసేసిన తర్వాత వీటిలో ఒక చిన్న స్టాండ్ అలాగా వేసేసుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత చూస్తే మనకు నీళ్ళన్నీ బాగా ఉడికి ఆవిరి పైకి వస్తూ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనము పాలు బెల్లం కలిపినటువంటి మిశ్రమము గిన్నె ఇందులో పెట్టేసుకోవాలండి. ఇంకా ఇప్పుడైతే పెడుతూ ఉన్నాను. చూసారా ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. ఆల్రెడీ బెల్లం అంతా కరిగిపోయి ఉంటుంది, ఏమీ లేదు. చూసారా మనకు తొందరగా కరిగిపోతుందండి మిక్సీ పడితే. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే వీటి మీద కూడా ఒక మూత పెట్టేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత విజిల్ అయితే కంపల్సరిగా పెట్టకూడదండి. కాబట్టి నేను ఇదే విధంగానే క్లోజ్ చేసేసి ఒక 10 నిమిషాలండి, కంపల్సరిగా ఒక 10 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత నేను టిఫిన్ తింటూ ఉన్నానండి. ఇంకా ఈ రోజు అయితే నేను రొట్టె తేనె తింటున్నాను అనమాట. చాలా మందికి అలవాటు ఉండొచ్చండి రొట్టె తేనె తినటము, చాలా మందికి తెలుసు. ఎంతమందికి తెలుసు అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళేనండి తెప్పించారు. సో కిలో వచ్చేసి 700 రూపాయలు. ఇంకా నేను ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేస్తూ ఉన్నాను. ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, ఒక్కసారి మీరు ఫోన్ చేసి అడగండి ఎలా పంపిస్తారు ఏంటి అని. నాకైతే పూర్తిగా డీటెయిల్స్ అంటే ఇక్కడ లోకల్గా అయితే మేమందరం ఫోన్ చేసి తెప్పించుకుంటాము. దూరం పంపిస్తారా లేదా అనేది మీరు ఫోన్ చేసి అడిగితే మీ మాటను బట్టించి వాళ్ళు పంపించాలన్నా వద్దా అనేది తెలుసుకొని మీకు పంపిస్తారండి. ఇంకా ఇక్కడ చూడండి రొట్టె ఎంత స్మూత్గా ఉంది కదా, చూడండి పూరిలాగా పొంగింది కదా. చాలా అంటే చాలా బాగుంటాయండి జొన్న రొట్టెలు. మనం ఈ విధంగా తేనెలో ముంచుకొని మనము ఎక్కడ కారకుండా తినాలండి. చిన్నపిల్లప్పుడు మా జేజనాయన వాళ్ళు ఒక్క చుక్క కింద పడకుండా తినమని మాకు పందెం పెట్టేవాళ్ళు అనమాట. నేనైతే చాలా జాగ్రత్తగా తినేదాన్ని. ఇంకా ఇప్పుడైతే రొట్టె తేనె తీసుకొని ఈ విధంగా తింటూ ఉన్నాను. చాలా రుచికరంగా ఉందండి తేనె మాత్రము. మనం మామూలుగా ఉదయం పూట కూడా పడిగడుపునే కొంచెం తేనె, నిమ్మరసము, గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని తాగేది చాలా మందికి అలవాటు ఉంటుంది కదా. కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను చెప్తూ ఉన్నానండి. ఇంకా ఇప్పుడైతే నేను తినేసాను. ఇంకా ఆ తర్వాత మనము అక్కడ జున్ను చేసుకుంటున్నాం కదా, కాబట్టి ఇంకా ఇప్పుడు మూత తీసేసి చూస్తూ ఉన్నాను.
కరెక్ట్గా ఒక 10 నిమిషాలకైతే కంపల్సరీగా అవుతుందండి. కానీ ఒకసారి మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఇంకా ఇప్పుడైతే మూత తీసేసి చూస్తూ ఉన్నాను. నాకు అయిందా లేదా అని తెలుసుకోవాలి అంటే చాక్ తీసుకొని ఇలాగా కుచ్చి చూస్తే వాటికి అతుక్కున్నట్టు ఉంటే కాలేదని, అతుక్కోలేకపోతే అయినట్టు అనమాట. అలా చెక్ చేసుకొని మనం తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ తడి తగిలిందనుకో మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. ఇంకా ఇప్పుడు మాదైతే ఉడికిపోయింది కాబట్టి తీసి పక్కన పెట్టేశాను. అలాగే మనకు గట్టిగా ఉండాలి, కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కాసేపు జున్ను గిన్నెని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనము కట్ చేసుకొని అయినా తినొచ్చు. కానీ మా ఇంట్లో ఏంటంటే లేత జున్నే ఇష్టపడతారండి. అమ్మ వాళ్ళైతే అసలు ఇట్లాగా గడ్డ గడ్డ కూడా చేసుకోరు వాళ్ళు. మనము పాలకోవ పలుకులు ఉంటాయి చూడండి, అలాగా చేసుకొని తింటారనమాట. సో చాలా మందికి తెలుసు. ఇంకా ఇప్పుడైతే నేను కొంచెం సేపు ఆగిన తర్వాత నేను ఇలాగా ఒక ప్లేట్ మూసేసి ఈ విధంగా జున్నును ఒక ప్లేట్లోకి వేసేస్తూ ఉన్నానండి. అప్పట్లో జున్ను తిన్న తర్వాత మా జేజనైన వాళ్ళు ఏం చేశారంటే జొన్నలు కానీ ఎల్లిపాయలు కానీ ఇచ్చేవాళ్ళండి. అంటే మనకు జున్ను తింటే వాయు వస్తుంది, కాళ్ళ నొప్పులు వస్తాయని అనుకుంటూ ఉంటారు. కానీ జున్ను తినడం వల్ల చాలా అంటే చాలా మంచిదండి. మనము మామూలుగా కన్న తల్లులు కూడా మురుగు పాలను ఏ విధంగా ఇస్తే మంచిదంటారో అదే విధంగానే మనం అప్పుడప్పుడు జున్ను తినడం వల్ల కూడా చాలా అంటే చాలా మంచిదన్నమాట. చూసారా ఎంత బాగుంది కదా జున్ను. అసలు చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుందండి. పూర్తి ముదురుగా లేకుండా పూర్తి లేతగా లేకుండా ఇలాగ మధ్య రకంగా చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అక్కడ చూడండి అసలు ఎంత బాగుంది కదా. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎప్పుడైనా కూడా మనం జున్ను పాలు తీసుకునేటప్పుడు మొదటి రోజా, రెండో రోజా, మూడో రోజా తెలుసుకోండి. మొదటి రోజు అయితే మాత్రమే ఎక్స్ట్రా మనము పాలు కలుపుకోవడం 1 గ్లాసు, అవి 3 అయితే ఇది 1 గ్లాసు మాత్రమే కలుపుకోవాలి. ఇంకా రెండో రోజు మూడో రోజు అయితే ఎక్స్ట్రా పాలు కలపనవసరం లేదండి. ప్యూర్ జున్ను పాలతోనే మనం జున్ను తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది కదా. సో తప్పకుండా ఇలాగా పర్ఫెక్ట్ కొలతలతో జున్ను తయారు చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత నేను తింటూ ఉన్నాను. ఒక దిక్కు మా మేనల్లుడు మాత్రం పోదామా పోదామా అని ఇదే ఒక పదం పాట పాడాడండి. ఇంకా సరేరా ఇప్పుడు అందరం కలిసి జున్ను తిందాము. మా అన్నయ్య వాళ్ళు ముందు రోజు వెళ్ళొచ్చారండి బనియాన్పల్లిలో. అంటే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగేటప్పుడు అన్నయ్య వాళ్ళు వెళ్ళేసి వచ్చారు. ఆడికి అన్నయ్య అంటున్నాడు ఎండ ఉంది జాగ్రత్త, మీరు వెళ్తారా అని అడుగుతూ ఉన్నాడు. సరేలే అన్నయ్య ఏం కాదులే అని చెప్పి బయలుదేరామండి. ఇంకా ఇప్పుడైతే బనియాన్పల్లికి వచ్చేసామండి. అక్కడ విశేషాలు ఏంటంటే నారా లోకేష్ బాబు గారికి మా అక్కగారు ఏ విధంగా ఘన స్వాగతం పలికారు, ఎలా అరేంజ్ చేశారు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. అక్క ఇక్కడ వచ్చిన అక్క వాళ్ళందరికీ డెమో ఇస్తుందండి. నారా లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా హారతి ఇవ్వాలి, అలాగే ఒక 100 మంది వచ్చారండి అక్కడికి. సో అందరికీ ఎల్లో శారీస్, అలాగే హారతి ఇవ్వటానికి ఒక కుండ ప్లాన్ చేశారనమాట. కుండకి ఎల్లో కలర్ పూసేసి అలాగే మూతకి రెడ్ కలరు, వాటిలో ఒత్తులన్నీ ఇలాగ పెట్టి మనము ఆ గాబర పడకుండా అక్కడ ఒక చిన్న కర్పూరం బిళ్ళ కూడా ఇచ్చి మనము తొందరగా వెలిగించుకోవటానికి అరేంజ్ చేశారనమాట. ఇంకా ఆ తర్వాత అక్క ఏమంటుందంటే నారా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత నేను హారతి ప్లేట్ పట్టుకొని ముందుకు వెళ్తాను, ఆ తర్వాత మీరు సైడ్కి ఒక 50 మంది, అటు సైడ్కి ఒక 50 మంది నిలబడండి అమ్మ. ఆ తర్వాత మనము అక్కడ సాంగ్ ప్లే చేస్తారు, అప్పుడు మీరు ఒకే డైరెక్షన్లోనే కుండ పట్టుకొని ఇలా ఇలా అనండి అని నీట్గా చెప్తూ ఉంది. అర్థమైందా అని అడుగుతూ ఉంది. అర్థమైందని అంటూ ఉన్నారండి. ఇంకా రండి మనం బయలుదేరదామని చెప్తూ ఉంది. ఇంకా వస్తూ ఉన్నారండి. ఇక్కడ కొంచెం మంది నిలబడ్డారనమాట. సో అందరికీ ఒక్కొక్క కుండ ఇస్తూ పంపిస్తూ ఉందండి. అక్క ఏంటంటే ఏ పని చేయాలన్నా ప్లాన్ ప్రకారం చేస్తుందండి. కాబట్టి ఏ పని అయినా కూడా సక్సెస్ అవుతుంది అనమాట. సో అక్కడ చూడండి హారతి పట్టుకోవటము మనం ఎంతో జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎక్కువ మంది వస్తారు కాబట్టి మనం ఇలాంటి ప్లాన్స్ అనేది ముందే అరేంజ్ చేసుకోవాలండి. ఇంకా అందరు వస్తూ ఉన్నారు కదా. నిజంగా నేను చెప్పకూడదు కానీ చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగాను కదా. సో ప్రతి విషయం ఏదైనా కూడా అక్క బావ చర్చించుకోవటం కానీ మాట్లాడుకోవటం కానీ, ఏ పని చేయాలన్నా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. అది నాకు చాలా బాగా నచ్చుతుందండి. అలాగే మా బావకు ఒక భాగము కుటుంబ బలము అంటే అన్నదమ్ముల బలం ఉంటే ఒక భాగం అక్క బలమేనండి. ప్రతి విషయంలోనూ ఏదైనా మాట్లాడుకుంటే ఈరోజు నేను ఈ కార్యక్రమానికి వెళ్ళలేను అంటే అక్క వెళ్తాదండి. నేను వెళ్ళను అనే మాట రాదనమాట. అంటే ఒక మనిషి ముందుకు వెళ్తూ ఉన్నారంటే వెనకాల ఎవరో ఒకరు ప్రోత్సాహం అయితే కంపల్సరిగా ఉంటుంది. అది మా బావకు కుటుంబ బలమేనండి.
అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంత బాగా ప్రేమిస్తారంటే మా అక్కని నిజంగా నేను చెప్పలేను. అక్కడికి వచ్చిన వాళ్ళందరిలో టీచర్స్, అలాగే పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి తల్లిదండ్రులు కూడా వచ్చారండి. అలాగే ఏదైనా కూడా అన్నదమ్ములు అంటే మొన్ననే రీసెంట్గా మా పెద్ద బావ గారు కాలం వెళ్ళిపోయారండి. సో మా పెద్దక్క కానీ, రెండో అక్క కానీ, మూడో అక్క కానీ చాలా బాగా కలిసి ఉంటారు. అలాగే ఈ కుటుంబము ఒక సేవా కార్యక్రమాలకు నిలయం అండి. మా పెద్ద బావ గారు కానీ ఉన్నంతలో ఎంతో కొంత సహాయం చేయటంలో మొదటి అంచెలో ఉంటారండి. ఇంకా మా రెండో బావగారు జనార్దన్ రెడ్డి బావ గారు, ఇంకా మూడవ బావగారు రాజారెడ్డి బావ అనమాట. ఆయన ఒక అందులకు పెన్షన్స్ ఇవ్వటం ఏమి, ఎక్కడ నీళ్ళు లేకపోతే అక్కడ ప్లాంట్లు, మినరల్ ప్లాంట్లు వేయటం కానీ, ఇలాగా ప్రతిదీ అంటే సేవా కార్యక్రమాలు చేయటంలో వీళ్ళు ఫస్ట్ అండి. అలాగే మా చిన్న బావ గారు కూడా చాలా సహాయం చేస్తారండి ప్రతి విషయంలో. అంటే ఈయన చిన్నాయన కాబట్టి ఎక్కువగా మా అత్త సైడ్ చుట్టాలు అంటే మేము కదా, ఎక్కువగా వీళ్ళ ఇంటికి ఎక్కువగా వెళ్తూ ఉంటామండి. అందులో చాలా ఫన్నీగా మాట్లాడతారు కాబట్టి అందరూ కొంచెం చిన్న బావని లైక్ చేస్తూ ఉంటారనమాట. నాకు అనిపిస్తుంది అసలు ఈ కుటుంబంని చూస్తే మనం కూడా ఇంత ప్రేమగా ఉండాలా అనిపిస్తుందండి. అంత బాగా కలిసి ఉంటారనమాట. అలాగే ఇంకా అక్క హారతి ప్లేట్ పట్టుకొని ఇక్కడ కొంచెం దూరం ఉందండి కాబట్టి ఎక్కువ దూరం నడచలేము అనే ఉద్దేశంతో బస్సు తెప్పించుకున్నాం అనమాట. ఇంకా అందరం కలిసి బస్సు ఎక్కాము. అలాగే మా బావ వాళ్ళ పిల్లలు వెనికిలా వెహికల్లో వస్తున్నారనమాట. నేను ఇక్కడ సైడ్కి నిలబడ్డానండి. ఇంకా వీళ్ళు అభిమానంతో జై లోకేష్ బాబు, జై నారా లోకేష్ బాబు అట్లా ఇలాగా అనుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే నాకు పార్టీతో కాదండి ఇక్కడ వ్యక్తి ముఖ్యం. మెయిన్గా మా బావగారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారండి. కన్నం బిడ్డలాగా చూసుకున్నారండి. ఇంకా ఇక్కడ అందరం వరుసగా నిలబడ్డాం కదా, అక్క చెప్పినట్టే నిలబడ్డారు. ఇంకా అయితే రెడీగా ఉండండి, నేను వెలిగించుకోమన్నప్పుడు మాత్రమే దీపం వెలిగించుకోండి అని చెప్తే అందరూ ఒకేసారి దీపం వెలిగించుకున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మా బావ పరిచయం చేస్తూ ఉన్నాడనమాట. ఇంద్రక్క పక్కన పోచంపల్లి శారీ కట్టుకునేది మా చిన్నక్క అండి, మా చిన్న బావ భార్య అనమాట. ఇంద్రక్క పక్కన నిలబడినది పెద్ద కూతురు మనోరమ్మ. అలాగే వెనకాల కోడలు, మా పెద్ద బావ కూతుర్లు ఇద్దరు అందరూ ఇలాగ నిలబడ్డారు. నేను వాళ్ళ పక్కనే నిలబడ్డానండి. అయితే అక్క ఏమంటుందంటే మీరందరూ రోజ్ ఫ్లవర్స్ ఇలాగ పట్టుకొని ఉండండి, లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు మీరు ఈ విధంగా చల్లండి అని చెప్తూ ఉంది. చల్లేసామండి. ఇలాగా ఒక ప్లాన్ ప్రకారం అరేంజ్ చేసుకుంటే మనం ఎక్కడ గాబరపడకుండా అన్ని కార్యక్రమాలు ఇదే అనే కాదండి, ఏ కార్యక్రమం అయినా కూడా మనం సక్సెస్ కాగలము. ఇంకా మా బావగారు పరిచయం చేస్తూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి మా దగ్గర పెరిగిన అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్తూ ఉన్నాడు, మా మరదలు అని చెప్తూ ఉన్నాడు. అలాగే మా చిన్న బావ భార్యను పరిచయం చేస్తున్నాడు, వాళ్ళ పిల్లల్ని పరిచయం చేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాకింగ్ ఫ్రెండ్స్, మామూలు ఫ్రెండ్స్ ఇలాగా అందరినీ పరిచయం చేపించి ఫోటోలు తీయించుకున్నారండి. ఆల్రెడీ మనకు మామూలుగా పాదయాత్రకు బిగిన్ కాంతోలికే ముందే 1 గంటన్నర షూట్ జరుగుతుందండి. కాబట్టి ఎవరైనా పోయి అక్కడ ఫోటో తీయించుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఆ ఫోటోలు మనం చూసుకోవటానికి కూడా స్కాన్ అది ఉంటుంది చూడండి, ఒక కార్డు ఇచ్చారు. సో ఆ కార్డు మనకి 24 గంటల్లో ఖచ్చితంగా ఫొటోస్ వస్తాయి, వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఆ కార్డ్స్ అన్నీ తెచ్చుకున్నాము. అలాగే వాటిలో మా ఫొటోస్ కూడా స్కాన్ అయ్యి అన్నీ వచ్చేసాయండి. ఇంకా ఇప్పుడు మా అక్క, మా బావ, అలాగే లోకేష్ బాబు గారు అందరూ బయలుదేరుతూ ఉన్నారండి. సో ఇలాగా మనం అరేంజ్ చేసుకుంటే ఎక్కడ గాబరపడకుండా మనం హ్యాపీగా ఏ ఫంక్షన్ అయినా ఇలాంటి కార్యక్రమాలైనా చేసుకోవచ్చు. చూసారా అందరూ హారతిస్తూ ఉన్నారు. సో నేను ఎందుకు వచ్చాను అంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేటటువంటి మనుషులను మనం ఎప్పటికీ వదులుకోకూడదండి. నిజంగా నేను ఈ ఇంట్లో పెరిగాను అంటే ఒక అదృష్టవంతురాలేనండి. మా కుటుంబం ఎలా అంటే అంత ఒక బొమ్మరిల్లండి. అందరూ ప్రేమానురాగాల కుటుంబము, అందరూ ప్రేమగా చూసుకుంటారు. నేను కూడా అందులో ఒక భాగమైనాను కాబట్టి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా ఇవాల్టి వీడియో చూసేశారు కదండి. సో తప్పకుండా మీరు జున్నును ట్రై చేయండి. అలాగే ఏ కార్యక్రమాలు చేయాలన్నా మీరు ఇలాగా ప్లాన్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి వీడియోస్తో మంచి టిప్స్తో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.